ప్రతి సంవత్సరం ఉగాది పండుగ జరుపుకుంటాం. కానీ మీకు అందరికి క్వెషన్ అడుగుతా. ఉగాది పండుగ నిజంగా తెలుగు కొత్త సంవత్సరం అని ఎవరు నిర్ణయించారు? ఎందుకు జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం కాదు? మార్చి లేదా ఏప్రిల్‌లోనే కొత్త సంవత్సరం ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఉగాది పచ్చడిలో వేసే 6 రుచులు కేవలం వంటకాని కోసం కాదు. మన జీవితాన్ని వివరించే ఒక అద్భుతమైన పచ్చడి ఉగాది పచ్చడి. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే జీవితం ఎలా ఉంటుందో ఒక చిన్న పచ్చడితో చెప్పేశారు. ఎందుకు ఆ రోజు పంచాంగం వినాలంటారు? ఈ వీడియోలో ఉగాది పండుగ వెనుక ఉన్న నిజమైన చరిత్ర, సాంప్రదాయాలు మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరిలో మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఉగాది పండుగ కేవలం పండుగ కాదు, మన పూర్వీకుల గొప్ప ఆలోచన. ముందుగా ఉగాది అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. యుగ ప్లస్ ఆది అంటే ఉగాది. కొత్త సంవత్సరం, కొత్త యుగం ప్రారంభం అని అర్థం. కాలం ఒక చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. తెలుగు ప్రజలకి ఆ కొత్త ప్రారంభం రోజు వచ్చేదే ఉగాది. అందుకే ఇది మనకు తెలుగు కొత్త సంవత్సరం. మన తెలుగు క్యాలెండర్ చంద్రుడి ఆధారంగా ఉంటుంది. అంటే చంద్రుడు ఎలా తిరుగుతాడో దాని ఆధారంగా నెలలు లెక్కిస్తారు. మన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి నెల చైత్రమాసం. ఈ చైత్రమాసం మొదటి రోజు శుక్ల పౌర్ణమి. అదే రోజే ఉగాది. అంటే మన తెలుగు సంవత్సరానికి మొదటి రోజు అనమాట. పురాణాల ప్రకారం ఒక స్టోరీ ఉంది. ఈ రోజునే బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించాడు అని చెబుతారు. అంటే ఈ రోజు నుంచే కాలం ప్రారంభమైందని కొందరు నమ్ముతుంటారు. అందుకే ఈ రోజును అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఈ నమ్మకం వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఉగాది పండుగ ఒక ఆసక్తికరమైన సమయంలో వస్తుంది. అదే వసంత ఋతువు ప్రారంభం, స్టార్టింగ్. ఈ సమయంలో ప్రకృతి పూర్తిగా మారిపోతుంది. చెట్లకు కొత్త ఆకులు వస్తాయి, పూలు పూస్తాయి. మామిడి చెట్లకు మామిడికాయలు మొదలవుతాయి, స్టార్ట్ అవుతాయి. ప్రకృతి మొత్తం కొత్తగా కనిపిస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ సమయాన్ని కొత్త సంవత్సరంగా ఎంచుకున్నారు. ఇప్పుడు మనం అందరం చేసే ఒక సాంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. ఉగాది రోజు ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన వంటకం చేస్తారు, ఉగాది పచ్చడి. ఇది సాధారణ వంటకం కాదు. ఇందులో మొత్తం 6 రుచులు ఉంటాయి. బెల్లం తీపిని సూచిస్తుంది, వేప పువ్వు చేదును చూపిస్తుంది, చింతపండు పులుపుని చూపిస్తుంది, కారం, ఉప్పు, మామిడికాయ ఇవన్నీ కలిపి ఎందుకు చేస్తారంటే మన జీవితంలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, కోపం ఉంటుంది. అంటే జీవితం అనేది ఒక రుచితో ఉండదు, అన్ని రుచులు కలిస్తేనే జీవితం. అందుకే జీవితం ఎలా ఉన్నా అన్నిటిని స్వీకరించాలని గుర్తు చేయడానికి ఉగాది పచ్చడి తింటారు. ఉగాది పండుగ రోజున ప్రతి ఇంటి ముందు మామిడి ఆకులు కడతారు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. మామిడి చెట్టు శుభం జరగడానికి సంకేతం. మామిడి ఆకులు గాలితో ఊగుతూ ఉంటాయి కదా, దాంతో గాలి కూడా శుభ్రంగా వస్తుంది మన ఇంట్లోకి. అందుకే మన పూర్వీకులు ఇంటికి మామిడి ఆకులు కట్టే సాంప్రదాయం కూడా పెట్టారు. పంచాంగం వినడం ఉగాది రోజు మరో ముఖ్యమైన సాంప్రదాయం ఉంది. పంచాంగం అంటే ఏమిటి? సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనే అంచనా అందులో చెబుతారు. వర్షాలు ఎలా పడతాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుంది, ఎలా ఉంటుంది. అందుకే చాలామంది ఉగాది పండుగ రోజున పంచాంగం వింటారు. పంచాంగం దగ్గర ఏం చెప్తే అదే జరుగుతుందని కూడా నమ్ముతారు. ఉగాది పండుగ అంటే కేవలం కొత్త బట్టలు వేసుకోవడం కాదు, పచ్చడి తినడం కాదు. దాని వెనక ఒక గొప్ప అర్థం ఉంది. ప్రకృతి ఎలా ప్రతి సంవత్సరం పాత ఆకులు వదిలి కొత్తగా మారుతుందో అలాగే మన జీవితం కూడా కొత్తగా మొదలవ్వాలని చెప్పే రోజు ఉగాది. జీవితంలో సంతోషం ఉంటుంది, కష్టాలు కూడా ఉంటాయి. కానీ వాటిని భయపడకుండా అన్నిటినీ స్వీకరించి ముందుకు వెళ్ళాలి. అందుకే మన పూర్వీకులు ఒక చిన్న పచ్చడిలోనే జీవితపు తత్వాన్ని పెట్టారు. కాబట్టి ఈ ఉగాది నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. పాత తప్పులు మర్చిపోదాం, కొత్త లక్ష్యాలు పెట్టుకుందాం, కొత్తగా ప్రారంభిద్దాం. ఎందుకంటే ప్రతి ఉగాది మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. జీవితంలో మళ్ళీ మొదలవ్వడానికి ఇది సరైన సమయం. ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది.